హాయ్ మై డియర్ ఎంప్లాయీస్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్లోని సందేహాలు మరియు సమాధానాలను పార్ట్ 3 ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనగా మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకు అందించడం కోసం ఈ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. దయచేసి గమనించగలరు. లెట్స్ బిగిన్ వీడియో. టాపిక్లోకి వెళదామా? సందేహం 1. ఒక ఎస్టీ ఉపాధ్యాయుని అన్న ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు. ఆ ఉపాధ్యాయునికి ఇన్ సర్వీసులో ఉన్నత చదువులు చదవడానికి ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ పొందడానికి అర్హత ఉంటుందా అనేది ఇక్కడ సందేహం. దీనికి సమాధానంగా అర్హత ఉంటుందనే చెప్పాలి. ఎందుకనగా తాత లేక తండ్రి ఉద్యోగస్తులైతే అర్హత ఉండదు. కానీ వారు ఉద్యోగులు కాకపోయినట్లయితే ప్రస్తుత తరంలో ఎంతమంది అన్నదమ్ములు ఉద్యోగులు అయినప్పటికీ వారందరికీ ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ పొందే అర్హత ఉంటుంది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆర్సీ నెంబర్ 860.SCR.4-3/2018 డేటెడ్ ఆన్ 12/01/2018 ద్వారా సరైన వివరణ ఇవ్వటం జరిగింది. సందేహం 2. ఒక ఉద్యోగి సస్పెన్షన్ కాలంలో ఉంటూ అనారోగ్య కారణాలతో చనిపోయిన సందర్భంలో అతని కుటుంబానికి ఉద్యోగం ఇవ్వవచ్చునా అనేది మొదటి ప్రశ్న. దాంట్లో సస్పెన్షన్ కాలాన్ని ఎలా పరిగణిస్తారు అనేది మరొక ప్రశ్న. దీనికి సమాధానంగా సస్పెండ్ అయిన ఉద్యోగి క్రమశిక్షణ చర్యలు పూర్తి కాకుండానే చనిపోయిన సందర్భంలో అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వవచ్చు. సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ కింద పరిగణించి అతనికి రావాల్సిన జీతభత్యాలు అతని వారసులకు చెల్లించాలని ప్రభుత్వం జీవో నెంబర్ 275 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు డేటెడ్ ఆన్ 8/8/1977లో ద్వారా సూచించడం జరిగింది. సందేహం 3. ఇప్పుడు కారుణ్య నియామకాలకు అర్హత ఏమిటి అనేది సందేహం. దీనికి సమాధానంగా GOMS నంబర్ 112 డేటెడ్ ఆన్ 18/8/2017 ప్రకారం జూనియర్ అసిస్టెంట్ లేదా టైపిస్టు స్థాయి పోస్టులకు కారుణ్య నియామకములకు ఇంటర్మీడియట్ కనీస అర్హత కావాలి. 2015లో రాష్ట్ర ప్రభుత్వం కనీస అర్హతగా డిగ్రీ చేసింది. కానీ దీన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్గా మార్పు చేసింది. అయితే ఇలా నియామకం పొందిన వారు 5 years లోపు డిగ్రీ అర్హత సంపాదించాలనేది మెయిన్ కండిషన్గా ఉంది. సందేహం 4. ఆన్ డ్యూటీ అంటే ఓడి తర్వాత రోజు సీఎల్ పెట్టవచ్చా అనేది సందేహం. దీనికి సమాధానంగా కొన్ని సందర్భములలో ఓడిపై వెళ్ళినప్పుడు టీఏ చెల్లిస్తారు. అదే మీరు తర్వాత రోజు సీఎల్ పెడితే టీఏ చెల్లించరు. టీఏ వద్దనుకుంటే సీఎల్ పెట్టుకోవచ్చును. ఇది సమాధానంగా చెప్పవచ్చును. సందేహం 5. ఉమ్మడి సర్వీస్ రూల్స్లో డిపార్ట్మెంట్ టెస్టుల ప్రస్తావన ఏమిటి అనేది ఇక్కడ సందేహం. దీనికి సమాధానంగా బీకామ్ కామర్స్ అర్హతలు కలిగిన వారికి పదోన్నతికి అవకాశం కల్పించారు. గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు ఈఓ జీఓ టెస్టులో పాస్ కావాలనేది మరొక కండిషను. 45 సంవత్సరాల వయసు దాటిన వారి అందరికీ
మొదటి పదోన్నతి, 50 ఇయర్స్ వయసు దాటిన వారికి టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు. సందేహం 6. వేసవి సెలవుల్లో పనిచేస్తే ఇయర్స్ అనగా ఎర్న్ లీవ్స్ ఎలా జమ చేస్తారు అనేది ఇక్కడ సందేహం. దీనికి సమాధానంగా వేసవి సెలవులు 15 రోజుల కన్నా తక్కువగా వాడుకుంటే మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ఇయర్స్ ఇస్తారు. సందేహం 7. సంపాదిత సెలవు అనగా ఎర్న్ లీవ్ను, అర్ధ జీతపు సెలవు అనగా హాఫ్ పే లీవ్ను వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చును అనేది ఇక్కడ సందేహం. దీనికి సమాధానంగా ఒకేసారి 180 రోజులకు మించి వాడుకోకూడదు అనేది ఇక్కడ సమాధానంగా చెప్పవచ్చును. సందేహం 8. ఒక అంగవైకల్యం కలిగిన ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం కలిగి ఉండాలి అనేది ఇక్కడ సందేహం. దీనికి సమాధానంగా జీఓఎంఎస్ నెంబర్ 1063 డేటెడ్ ఆన్ 2/8/2007 ప్రకారం 40% అంగవైకల్యం ఉంటే ఆ ఎంప్లాయీస్కి వృత్తి పన్ను నుండి మినహాయింపు వర్తిస్తుంది. సందేహం 9. ఒక టీచర్ లేదా ఉద్యోగి ఫిబ్రవరి 29న జాబ్లో చేరాడు. అతనికి వార్షిక ఇంక్రిమెంటు ఏ నెలలో ఇవ్వాలి అనేది ఇక్కడ సందేహం. దీనికి సమాధానంగా ఆర్సీ నెంబర్ 2071 డేటెడ్ ఆన్ 21/7/2010 ప్రకారం లీప్ సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంటు ఫిబ్రవరి నెలలోనే ఇవ్వాలి. సందేహం 10. నేను ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. 6 ఇయర్స్ స్కేల్ కూడా తీసుకున్నాను. 12 ఇయర్స్ స్కేల్ పొందడానికి ఏ అర్హతలు కావాలి? నాకు ప్రస్తుతం 50 ఇయర్స్ నిండినవి. ఇది సందేహంగా ఉంది. దీనికి సమాధానంగా మీరు 12 ఇయర్స్ స్కేల్ తీసుకోవాలంటే డిగ్రీ, బీఈడీలతో పాటు డిపార్ట్మెంట్ టెస్టులు ఈఓ మరియు జీఓలు పాస్ అయి ఉండాలి. మెమో నెంబర్ 34408 డేటెడ్ ఆన్ 4/2/12 ప్రకారం 50 ఇయర్స్ మినహాయింపు వర్తించదు.